ఏంటత్తమ్మా ఇది? మీ ప్రోడక్ట్ నాకేం నచ్చలేదు. రిటర్న్ ఆప్షన్ ఉందా లేదా? దేని గురించి బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? సరే పోనీలేండి, కనీసం ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందా లేదా? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏం ప్రోడక్ట్? నేనేం ప్రోడక్ట్ పెట్టాను? ఇంకా దేని గురించి? మీ కూతురు గురించి. అదేంటి బాబు అలా అంటున్నావు? అసలు ప్రోడక్ట్ కాదు, ప్రోడక్ట్ తయారు చేసిన వాళ్ళే కరెక్ట్ గా లేరు. తయారు చేసిన వాళ్ళ? ప్రోడక్ట్ తయారు చేసిన వాళ్ళంటే కొంపతీసి నేనా? కొంప తీసి కాదు, కొంప తీయకుండానే మీరు. నేనేం చేశాను అల్లుడు? ఇంతసేపు అయింది వచ్చి, ఇలా బయట నిలబెట్టి మాట్లాడతారా? ఇంకేం లేదా? ఇంట్లోకి పిలవరా? ఇవేనా మీ పద్ధతులు? అయ్యో అయ్యో సారీ బాబు, రండి లోపలికి రండి. ఏంటి, నేను అడుక్కున్నాకనా? నేను అడుక్కున్నాకనా? అయ్యో అదేం లేదు, కోపడకండి, రండి లోపలికి. ఎలా ఉన్నారు బాబు, బాగున్నారా? అంటే ఇంతసేపు నేను చెప్పిందంతా గంగపాలేనా? ఈ కోపిస్తోడు ఇక్కడ దొరికాడే నీకు? అయ్యిందా? బాగా అయిందా? వద్దు వద్దు ఈ సంబంధం అంటే విన్నారా? ఇప్పుడు ఏడవండి పట్టుకొని. ఉన్నానే ఇక్కడే. ఎక్కువ మాట్లాడుతున్నావేంటే? వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయపోన్నాడు. ఎందుకు బాబు లంచ్? మీరు ఎలాగో డెలివరీ బాయే కదా, మీకు అలవాటే కదా. మీకు నచ్చిన రెస్టారెంట్ లో మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని మీరే ఆర్డర్ యాక్సెప్ట్ చేసుకొని మీరే వెళ్ళి తెచ్చుకోండి. Emotional damage. ఇంకా అదే రెస్టారెంట్ కి వెళ్ళి నేనే వండుకొని రావాలనా? ఏ ఊకోండి బాబు, మీరు మీ ఏకశకాలు. సరే, ఒక పని చేద్దాం. నేనే కదా మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, అలా నేనే వెళ్ళి మీ అమ్మాయిని ఏ నూతిలోనో ఏ గోతిలోనో నేనే వెళ్ళి తోసేసి వస్తాను. ఓకేనా మీకు? వామో ఏంటండి ఏ మాటలు అవి? అబ్బచ్చా, మరి మీ అమ్మ మాట్లాడినప్పుడు నోరు లేవలేదంటే? అమ్మా వదిలేసేవే, ఎటు తిరిగి అది నానెత్తి మీదనే పడుతుంది, వదిలేసే రాదు. మీ డిస్కషన్స్ ఆపి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయండి. వెళ్ళండి. పద అమ్మా, పప్పు సాంబారు ఆలు ఫ్రై చేద్దాం. అవి మీరు తినేసి నాకు మటన్ బిర్యానీ విత్ చికెన్ ఫ్రై విత్ ఫ్లఫీ ఆమ్లెట్ చెయ్యి. దాంతో పాటు ఒక స్వీట్ లస్సీ కూడా. ఏంటండి మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా? అవునా? సరే, ఇందాక చెప్పినవన్నీ క్యాన్సిల్ చేసేయ్. అబ్బా భలే స్ట్రోక్ ఇచ్చావే. అది మరి అలా ఉంటది నా మాట అంటే. ఇప్పుడు వెళ్ళి ఒక ప్రాన్స్ బిర్యానీ విత్ ప్రాన్స్ ఫ్రై విత్ ఫిష్ డీప్ ఫ్రై విత్ 1 ఐస్ క్రీమ్, 1 కద్దు కా ఖీర్ విత్ 1 కూల్ డ్రింక్ విత్ 2 బటర్ నాన్ ఇవన్నీ చేసుకొని తీసుకొని రండి. ఏంటల్లుడు ఇదంతా? మీ ఇంట్లో రిమోట్ ఖరాబ్ అయితే మీరు ఏం చేస్తారు? రిమోట్ లో సెల్స్ వేస్తాను. ఓకే, ఒకవేళ కొత్త సెల్స్ లేకపోతే? రిమోట్ బండకేసి బాతుతాను, వచ్చేస్తది. కదా, సేమ్ నేను కూడా. మీరు పంపిన ప్రోడక్ట్ సరిగా పనిచేయట్లేదు, అందుకే ఇలా చేస్తున్నాను. చూసింది చాలు కానీ వెళ్ళండి. మీరు కూడా మీ భార్య పైన కోపం వస్తే ఇలానే చేస్తారా? అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.